బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళు సమాజంలో ఉండడానికి పనికిరాని వాళ్ళు. ఎందుకో కూడా చెప్తా. చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న జనాలందరూ రోగగ్రస్తులైపోయి వ్యాధుల బారిన పడితే వీళ్లలోంచి ఒక చరకుడు సుశ్రుతుడు వచ్చి ఆయుర్వేద గ్రంథాలు రచించి సమాజానికి ఊరికే ఇచ్చేస్తారు. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీడు పేదవాడైపోతే కౌటిల్యుడు పుడతాడు, వీళ్లల్లో అర్థశాస్త్రాన్ని రచిస్తారు. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీడు కటిక దరిద్రుడైపోతే భగవంతుని పూజిస్తాడు, కృష్ణ పరమాత్మ ప్రేమను పొందే సుధాముడుగా పుడతారు వీళ్ళు. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీడు అవమానం పొందితే ఏమవుతాడు? చాణక్యుడైపోతాడు, రాజనీతి శాస్త్రాన్ని రచిస్తాడు, సమాజానికి ఊరికే ఇచ్చేస్తాడు మళ్ళీ. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీడి కోపం వస్తే పరశురాముడైపోతాడు, లోకంలో ఉన్న పాపాలన్నింటినీ కడగడానికి బయలుదేరతాడు. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అసుర సంహారం కోసం వెన్నుపూస కావాలని ఇంద్రుడు అడిగితే ప్రాణత్యాగం చేసి వెన్నుపూసను తీసి ఇచ్చినటువంటి దధీచి మహర్షి, ఇటువంటి వాళ్ళు పుడతారు ఈ వీళ్లలో. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాగే వీళ్ళు చదువుకుంటే ఆర్యభట్ అవుతాడు, ఒక శ్రీనివాస రామానుజం పుడతాడు, ప్రపంచానికి సున్నానిస్తారు, ఇన్ఫినిటీ నెంబర్ని కనిపెడతారు. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళు ఇంజనీర్లు అయితే మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఇంజనీర్ అయినటువంటి అయ్యల సోమయాజుల లలిత వంటి వారు పుడతారు వీళ్లలో. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు ఇష్టం ఉండదు. వీళ్ళు అసలు సమాజంలో ఉండకూడదు. ఎందుకు? సమాజానికి చేటు వీళ్ళు. అలాగే వీడు వేద ధర్మాన్ని బోధించడానికి వస్తే ఆదిశంకరాచార్యులు సమాజానికి చేటు వీళ్ళు. అలాగే వీడు వేద ధర్మాన్ని బోధించడానికి వస్తే ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి వారు వీళ్లలో పుడతారు. కాబట్టి ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. స్వాతంత్ర సంగ్రామాన్ని నిర్వహిస్తే ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక బాలగంగాధర్ తిలక్, వీర్ సావర్కర్, మంగళ్ పాండ్య ఇలాంటి వాళ్ళందరూ పుడతారు ఈ బ్రాహ్మణులు. అందు గురించే ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళు ఏదో కర్మలు ఆచరించుకుంటూ, దాన ధర్మాలు చేసుకుంటూ, ఇంకోటి ఏదో చేసుకుంటూ, వాళ్ళ మానాన్న వాళ్ళు శాస్త్రాధ్యయనం చేస్తూ, వేదాన్ని అనుసరించి ఇంద్రియ నిగ్రహము ఏవేవో కబుర్లన్నీ చెప్పుకుంటూ అట్లా తిరుగుతూ ఉంటారు. అందుకే ఈ బ్రాహ్మలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. బ్రాహ్మడు క్రికెట్ ఆడితే చిట్ట చివరగా సచిన్ టెండూల్కర్ అయిపోతాడు. భారతదేశంలోనే అత్యున్నత పురస్కారం అయినటువంటి భారతరత్న అనే పురస్కారాన్ని అతి చిన్న వయసులో పొంది లక్షల మంది చూస్తూ ఉండగా భగవంతుడి విగ్రహాన్ని ముట్టుకోవడం కోసం చెప్పులు ఇప్పి వెళ్తారా? ఎంత తప్పది! అలా భక్తిని శ్రద్ధని ప్రకటిస్తే ఎంత పొరపాటది! అందుకని ఇలాంటి వాళ్ళందరూ సమాజంలో ఉండకూడదు. అలాగే పురాణానికి సంబంధించిన వాంగ్మయం, ఇతిహాసాలకు సంబంధించినటువంటి వాంగ్మయం మొత్తం మనకు అర్థమయ్యేలా చెప్పడానికి శ్లోకానికి ఉన్న అర్థాన్ని, శ్లోకంలో ఉన్న ఒక పాదానికి ఉన్న అర్థాన్ని, ఆ పాదంలో ఉన్న ఒక పదానికి అర్థాన్ని, ఆ పదంలో ఉన్న ఒక అక్షరానికి అర్థాన్ని, ఆ అక్షరం వెనకాల ఉన్న బిందువుకి అర్థాన్ని, ఆ బిందువు వెనకాల ఉన్నటువంటి నాదానికి ఉన్న అర్థాన్ని చెప్పడానికి ఒక సామవేదం, షణ్ముఖ శర్మ లాంటి వాళ్ళు పుడతారు ఈ బ్రాహ్మణులు. అందుకే వీళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళు సమాజంలో ఉండకూడదు.